హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే పనులన్నీ చకచకా చేసేయాలనుకుంటున్నాను. కానీ అవి అయ్యే టయానికే అవుతాయి. ఏది జరగాలో అదే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎందుకు అనుకుంటున్నారా? మా ఊర్లో ఒక చిన్న విషయం అయితే జరిగింది. అది మీతోనైతే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే అది వచ్చేసేసి మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ పెద్దోళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా వినుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేంటంటే, మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు చేసుకుంటే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటామని పెద్దోళ్ళు అంటుంటారు. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నామమ్మ అనుకుంటున్నారా ఫ్రెండ్స్, మా ఊర్లో జరిగిన ఒక విషయం అయితే మీతో పంచుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక్కటే పాప వాళ్ళైతే ఆ పాపని చాలా గారాబంగా పెంచారు. వాళ్ళు చూసిన మంచి సంబంధం వద్దని లవ్ మ్యారేజ్ చేసుకుంటారని మొండికి పడి మరీ పెళ్లి చేసుకుంది ఫ్రెండ్స్. అమ్మగారింట్లో ఉన్నప్పుడు ఒక్క పనిలో చేయి పెట్టినామి, ఒక కూలి పనికి పోనామి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎక్కడ పని ఉందని ఎత్తుక్కొని వెళ్ళాల్సిన వచ్చిన పరిస్థితి. ఆ మగుడ తాగుబోతాడు. లవ్ మ్యారేజ్ అని ఎదురిచ్చి చేసుకుంది, ఏదో బాగుంటానని. కానీ ఆ పరిస్థితి చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకే కన్నీళ్ళు పడిపోతుంటే, కానీ తప్పదు కదా ఫ్రెండ్స్. అలా జీవితం సాగిస్తుండగా మధ్యలో ఏమైందంటే, వాడు తాగి వచ్చింది కాక ఆమె అన్నీ తెచ్చి పెట్టేది కాక ఆమె పిల్లల్ని ఆయన్ని అందరినీ సాక్కుంటే ఎట్టగట్ట ఉన్నప్పుడు ఉండాలి కదా ఫ్రెండ్స్. తాగి వచ్చి మళ్ళీ కొట్టడం ఒకటి నేర్చుకున్నాడు ఫ్రెండ్స్. కొట్టి నానా గందరగోళం చేసి అసలు ఆ అమ్మాయికి విపరీతమైన టార్చర్ అయితే చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. అదే కదా, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినుంటే ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ చాలా అంటే చాలా బాగుండేది. అలా ఒకరోజు అయితే బాగా విపరీతంగా అయితే అమ్మాయిని అయితే ఫుల్గా అయితే తాగేసి వచ్చి కొట్టేసరికి అమ్మాయి తల పగలటం అయితే జరిగింది. అలా జరిగేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళింది. అలా వెళ్ళేసరికి ఇంకా తల్లిదండ్రులు కదా ఫ్రెండ్స్ చూసి, అంటే అందులో ముద్దులుగా పెంచుకున్న గారాబంగా పెంచుకున్న కూతురు అలా వెళ్ళేసరికి వాళ్ళు ఒక్కసారిగా అసలు ఎంత బాధకు లోనయ్యారంటే, అసలు మేమందరం చూసిన వాళ్ళం కూడా అంతగా అసలు బాధ అంటే బాధ కాదు. ఒక ఆడపిల్లకి అలా జరిగితే ఎవరికైనా బాధ కదా ఫ్రెండ్స్. అలా వాళ్ళు ఇంకా ఆ అబ్బాయి ఆగడాలు తట్టుకోలేక మా ఊర్లో ఉండే పెద్దవాళ్ళని తీసుకెళ్ళి అక్కడ తీర్పు చేస్తే, సరే తాగనని చెప్పి మళ్ళీ భార్యని కాపురానికి అయితే తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. పర్లేదు, కొద్ది రోజులకైతే బాగానే ఉండగా మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ వాళ్ళ సావాసం వాళ్ళతో ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో చేరి మళ్ళీ తాగటం అయితే మొదలుపెట్టాడు. మళ్ళీ ఏమైందో ఏమో కొట్టేసరికి ఆ అమ్మాయి ఈసారి అయితే ఎటు వెళ్ళలేదు, కామ్గానే ఉన్నింది. కానీ అటు ఎవరికి పాడదు. కానీ తాను అయితే ఒక రాంగ్ నిర్ణయం అయితే తీసుకొని, అంటే మాకు చుట్టుపక్కల పొలాలు అవి ఉంటాయి కాబట్టి ఇళ్ళల్లో అయితే పురుగుల మందులు అవి ఇవి ఉంటాయి. ఆ అమ్మాయి అనేది అవి తీసేసుకుంది, అంటే తాగేసింది. పిల్లలు ఏమి అనేది ఆలోచించకుండా అవన్నీ తాగేసి చాలా గొడవలు అయ్యి గందరగోళం అయ్యి ఆ అమ్మాయి అయితే చివరికి అయితే చనిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయనకి ఏమీ లేదు, పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోయారు ఫ్రెండ్స్. అందుకే చెప్తారు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలని. ఒకసారి కాకపోయినా ఒకసారి అని పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే మన లైఫ్ బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన మాటలు మీకు బాధ కలిగించుంటే నాకు క్షమించండి ఫ్రెండ్స్. ఇది కేవలం మా ఊర్లో జరిగిన సంగతి. ఆ సంగతి మీకు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పింది మంచి మాటే కదా, పెద్దవాళ్ళ మాట వినాలి అని ఫ్రెండ్స్. నా మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఇదే ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అలాగే నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలి, అందులో నేను ఉండాలి, అండ్ మీరు బాగుంటే నేను బాగుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.